నా స్కాలర్షిప్ వివరాలు వెల్లడిస్తా, మోదీ తన డిగ్రీ బయట పెడతారా అంటూ ప్రధాని మోదీకి అభిజిత్ దీప్కే సవాలు. బీజేపీ నాయకులు కూడా వారి విద్యార్హతలను బహిర్గతం చేయాలని డిమాండ్ అని అభిజిత్ దీప్కే మెయిన్ ఐటమ్ అయిపోయాడు. మెయిన్ పేపర్లో ఐటమ్ అయిపోయాడు. సుశీరా ఏడుకెళ్ళి వచ్చిండు. ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ జస్ట్ అక్కడి నుంచి వచ్చి ఇలా నేను ఇందాక చెప్పినట్టు ఒక బ్యానర్ ఐటమ్ అయిపోయాడు. మొత్తానికి మెయిన్ పేజ్లో బ్యానర్ ఐటమ్ అయిండు. ఫస్ట్ పేజ్లోనే వచ్చేటట్టుగా అభిజిత్ దీప్కే ఒక్క ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆయన లైఫ్ను మార్చేసింది. అంటే ఆయన వెనకాల మరి కోట్ల మంది వచ్చారు కాబట్టి, చేరిరు కాబట్టి ఇలా ప్రధానినే ప్రశ్నించే కాడికి వచ్చాడు. అయితే ఏం ప్రశ్నిస్తుండు? నా స్కాలర్షిప్ వివరాలు వెల్లడిస్తా, మోదీ తన డిగ్రీ బయట పెడతారా అని అడుగుతా ఉన్నాడు. మోదీకి ఇంకేం డిగ్రీ నాకు అర్థం కాలే. నరేంద్ర మోదీని డిగ్రీ అడిగే స్థాయి ఎవరికి ఉంది అసలు ఈ దేశంలో? 3 సార్లు ప్రధాని అయిపోయాడు కదా, ఇంకేమున్నది? ఇంకా అవుతాడు ఎవడన్నా? అవుతుంది అవుతానన్నా? మోదీ లెక్క 3 సార్లు కంటిన్యూగా ప్రధానమంత్రి అయ్యే సత్తా దమ్ము ఉన్నాడు ఒక్కడన్నా ఉన్నాడా ఈ దేశంలో? ఉంటాడా? భవిష్యత్తులో వస్తారా అని కూడా ప్రశ్నలు వస్తాయి. ఎందుకంటే అదే పెద్ద ఆకాశం అంత పేరు. అది ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కంటిన్యూగా అధికారంలోకి తీసుకొచ్చినటువంటి చరిష్మా మోదీది. ఇంకా మళ్ళా ఇవాళ ఆయన డిగ్రీ అడుగుడు. ఆయన డిగ్రీ కాదు అడగాల్సింది, ఆయనను కాదు అడగాల్సింది. తీసుకురావాల్సినటువంటి విధానాల్లో మార్పు అడగాలి. ఏం చేసినావు ఈ 3 టర్ములల్లో? 12 ఏళ్ళ మీ ప్రభుత్వంలో, ఎన్డీఏ ప్రభుత్వంలో ఏం తీసుకురావాలి, ఏం చేయాలని చెప్పి అడగాలి. కానీ ఇప్పుడు ఆయన డిగ్రీ ఏం అక్కర్నా? ఆయన డిగ్రీతో డిగ్రీ చదివిన వాళ్ళంతా ప్రధానమంత్రులు అవుతుర్రా? మరి పిహెచ్డీ చేసిన వాళ్ళు, డాక్టరేట్లు చేసిన వాళ్ళంతా ఎమ్మెల్యేలు అవుతుర్రా? అట్లా ఉండదు. అది చదువుకు సంబంధం లేదు. అయితే నిన్ను అడిగినరు అంటే నేను ఎందుకు అడిగినరో నేను చెప్తా. వీడికి పోదాం. ఇక ఈ సబ్జెక్ట్ ఏంది అసలు? అభిజిత్ దీప్కేని ఏం అడిగినరు? ఎందుకోసం ఆయన ఇలా నా స్కాలర్షిప్ వివరాలు చూపిస్తా అంటా ఉన్నాడు? అసలు ఈ చర్చ ఏంది, రచ్చ ఏందో ఒకసారి ఇక్కడ చూద్దాం. ఇదిగోండి ఆయన అన్నటువంటి మాట ఏదైతే ఉందో. కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే అమెరికా చదువు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయో విచారించాలన్న ఆర్టీఐ కార్యకర్త అమిత్ తివారీకి దీప్కే కౌంటర్ ఇచ్చారంటూ అమిత్ తివారీ అడిగినందుకు ఇక్కడ అసలు నీకు అమెరికా వెళ్ళి చదువుకోవడానికి మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎవరిచ్చిండ్రు, ఎవరు చదివించారు అని చెప్పి తనకి ఇచ్చినటువంటి క్వశ్చన్కి, తనను అడిగినటువంటి క్వశ్చన్కి తను ఇచ్చినటువంటి కౌంటర్. అయితే ఇగో, నా విద్యకు సంబంధించిన స్కాలర్షిప్ లోన్ వివరాలన్నీ వెల్లడిస్తా. మరి చక్రవర్తి మీ నాయకుడు మోదీ తనకున్న అసలైన డిగ్రీ పట్టాను బయట పెడతారని ఆయన ప్రశ్నించారు అంటూ ఇక్కడ మీరేం చేయాలంటే మీ పైన వచ్చినటువంటి కౌంటర్కి అంటే క్వశ్చన్కి సమాధానంగా బయటికి తీసుకొచ్చి ఇట్లా చూపిస్తే పని అయిపోతుంది. కానీ అట్లా కాదు, మోదీ డిగ్రీ చదివిండా, మోదీ 10th చదివిండా, మోదీ ఇంటర్ చదివిండా అని ఆయనకు సంబంధించిన సర్టిఫికేట్ ఆయన అడిగేసరికంటే ఏమవుతుందంటే ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది. మీరు చేయాల్సినటువంటి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో దేశ ప్రజలు హర్షించే విధంగా ఉండాలి. ఒక వర్గం కోసమే మాట్లాడతా, ఒక వర్గం కోసమే కొట్లాడతా, ఇక వాళ్ళు ఏం చేసినా రైట్ అంటే కుదరదు. అట్లా మన దేశం ఏందో మన అందరికి ఎరక. అయితే ఆ అన్ని మతాలు, అన్ని కులాలు, అట్లే అన్ని వర్గాలు కలిసినటువంటి సమ్మిళితమైనటువంటి దేశం మనది. సో అందరూ కలుపుకుపోయేలాగా ఉండాలి తప్ప. అందుకే బీజేపీ కూడా, ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఎక్కడన్నా లైన్ దాటి లేదా గీత దాటి ఏదన్నా మాట్లాడినా, ఏదన్నా చేసినా, వేరే మతాలని గౌరవించకపోయినా, పరమత సహనం లేకపోయినా మనం ఎన్నోసార్లు కౌంటర్ ఇచ్చాం, ఎన్నోసార్లు మాట్లాడినాం. ఒక్క హిందూ దేశమే కానీ ఇక్కడ పుట్టినోడికి ఇక్కడ బతికే హక్కు అయితే ఉంటుంది కదా. సో ఆ సబ్జెక్ట్ మీద చాలాసార్లు మాట్లాడినాం. అందుకే తను కూడా మరి రైట్ వేలో తీసుకపోతే పర్వాలేదు, ఒకవేళ అది రాంగ్ వే అయితే భవిష్యత్తులో మనమే మన దేశాన్ని ఖరాబ్ చేసుకున్న అవుతాం. అది మాత్రం అర్థం చేసుకోవాలి. మరి చక్రవర్తి మీ నాయకుడు తనకున్న అసలైన డిగ్రీ పట్టాను బయట పెడతారని ఆయన ప్రశ్నించారు. అలాగే బీజేపీ నాయకులు కూడా వారి విద్యార్హతలను బహిర్గతం చేయాలంటూ దీప్కే సోమవారం ఎక్స్లో పోస్ట్ చేశారు. ఓ మామూలు యువకుడు అమెరికాలో చదువుకుంటే వీరంతా బాధపడుతున్నారని విమర్శించారు. అన్ని అనుమానాలను తీర్చడానికి తన ఎడ్యుకేషన్ లోన్ వివరాలు తెలియజేస్తారని, ప్రధాని నిజమైన డిగ్రీ చూపించాలని సవాల్ విసిరారంటూ ఇప్పుడు ఆయన 3 సార్లు ప్రధానమంత్రి అవుడే పెద్ద డిగ్రీ, మళ్ళా అభిజిత్ దీప్కే చాలా చిత్రంగా ఆయన డిగ్రీ అడుగుతా ఉన్నాడు. అమిత్ తివారీది ఏమన్నా అడిగేది ఉంటే అడుగు, బీజేపీ నాయకులు ఎవరిదన్నా అడిగేది ఉంటే అడుగు. దేశ ప్రజలంతా యాక్సెప్ట్ చేసి 3 సార్లు ప్రధాని చేసుకున్నాక ఇంకా ఆయనకు డిగ్రీతో పని అయిందా? ఇప్పుడు నీ వెనకాల ఫండింగ్ వస్తుంది, లేకపోతే నిజంగా అది ఒకవేళ అది వస్తుందని తెలిస్తే పట్టుకోవాల్సింది కూడా మళ్ళీ అమిత్ షా, లేకపోతే మన కేంద్ర హోంశాఖనే, లేకపోతే మళ్ళీ మన ఫెయిల్యూరే అది. ఇది కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి బీజేపీ వాళ్ళు, ఎన్డీఏ కూటమి.